రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పబ్లిక్. మరోవైపు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి గాలిలోని విచ్ఛిన్నత కారణంగా 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని, వడగండ్లు పడతాయని చెప్పారు. సాయంత్రం తర్వాతే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 43 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా ఎండలు అధికంగా కొనసాగుతూ సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు కూడా వస్తుండగా ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. బయటికి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలకు టోపీ కానీ చేతిలో గొడుగు కానీ పట్టుకెళ్తూ ఉండాలి. కామారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సిటీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. 41 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో 44.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో, నిజామాబాద్ జిల్లా పోతన్గల్లో 44.3 డిగ్రీలుగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుతుబుల్లాపూర్లో అత్యధికంగా 42.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండల తీవ్రతకు మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు పబ్లిక్. వరంగల్లో ఎండ, వేడిగాలుల ప్రభావంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. నగరంలో రోడ్లపై వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎండకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రయాణికుల కోసం సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసేవారు అధికారులు. ఈసారి ఎండల తీవ్రత భారీగా పెరిగినా జీడబ్ల్యూఎంసీ ఎలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయలేదంటున్నారు పబ్లిక్. ఓవైపు ఎండ, మరోవైపు వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మరోవైపు వడగండ్ల వానలు రైతులను నిండా ముంచుతున్నాయి. పలు జిల్లాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 300 నుండి 400 ఎకరాల్లో వరి పంట, 50 నుంచి 100 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం జరిగిందని చెబుతున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నేలపాలైందని కన్నీరు పెట్టుకున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. డీహైడ్రేషన్ అవ్వకుండా నీళ్లు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెబుతున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే హాస్పిటల్కు తరలించాలని సూచిస్తున్నారు.